హలో రమేష్. చెప్పరా సాగర్. ఇక్కడ ఉన్నావురా? ఇంటికానే ఉన్నారా? నూతిరా కప్పలాగా ఎప్పుడు ఇంటికానే ఉంటావురా? మరి ఏం చేయమంటావురా? మనం రోజు కలిసి అడ్డ దగ్గరికి రాకపోయావు. ఇద్దామనే చూస్తున్నారా, కానీ నా పెళ్ళం నల్లపిల్లి లెక్క నక్కి నక్కి దర్వాజా కాడనే కావలి కాస్తున్నా. గట్టనే నా పెళ్ళము ఎటు పోద్దని రోకలు పట్టుకొని దర్వాజకు అడ్డంగా కూర్చున్నారా? అవునా? మరి నువ్వెట్లా బయటకు వచ్చినావురా? అది ఇంటి ముంగట దర్వాజా అడ్డంగా ఉంటే నేను ఇంటి వెనక నుంచి గోడ దునికి వచ్చిన రా రమేష్. సరే, నేను కూడా ఏదో విధంగా తప్పించుకొని వస్తా గానీ నువ్వు వినయ్ గారిని తీసుకొని మన అడ్డకాడికి పోరా. సరే కానీ ఆలస్యం చేయకుండా జల్దిరా. అక్క ఏడిపోతున్నావు? నీకు నా మొగుడు ఏమన్నా కనబడ్డాడు అక్క? నీ మొగుడు కూడా ఇంటికాడ లేడా? లేడు, పొద్దుననంగా పాలకు పోయింది, ఇప్పటి వరకు రాలేదు. నా మొగుడు కూడా ఈగోలే మాయమై ఇంతవరకు ఇంటికి రాలేదు. నేనైతే గుమ్మం కాన్నే అడ్డం ఉన్నా, అయినా నా మొగుడు నాకు తెలియకుండా చెర్ల బుడుగుంగలే మాయమైండు. మరి మన మొగుడు ఎటు పోయింటారు? ఇంకేటు పోతుంటారు? తాగి ఊగేందుకే పోతుంటారు. అవును, తాగుడు బుక్కుడు తందానా అంటూ వాళ్ళు ఎక్కడ తాగి పాటలు పాడుతూ కూర్చున్నారు. వీళ్ళ తాగుడు గంగలే పోను, వీళ్ళకి రోజు అదే పని అయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? నాకు తెలుసు, మన మొగుళ్ళు ఊర్లో యాన్నో అడ్డేసి ఉండింటారు. నిజమే. అయితే మనం పోయి వాళ్ళని ఎతికి తాట దిద్దాం పాండ్రి. వినయ్ గాడు విసికి తెస్తాను అట్టే ముట్టిండేంద్రా. అవును రాడు, తెస్తాను పోయి గంట అయింది ఇంకా రాకపోయినాంరా. ఇక్కడికి వస్తాడంటవా? ఆన్నే వండి విసికి మొత్తం తాగుతాడంటవా? వాడు మా వస్తారా, వాడు మాట మీద నిలబడే మనిషి. కానీ అప్పటిదాకా నువ్వు పాట వాడు. తాగుదాం, తాగి ఊగుదాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? తాగుదాం, తాగి ఊగుదాం, తందాన తంద తాగుదాం, తాగి ఊగుదాం. ఒలమ్మి తిక్కలేగింది పాట పాడాలా? మంచి ఉంటుంది పాటది. ఒలమ్మి తిక్కరేగిందా జొల్లంతా గుర్తుందా, పొలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరేగిందా, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా దిమ్మ తిరిగిపోతావే పిల్లదానా. ప్రాణమై మా ప్రాణమై. ఏమరా వినయ్, మన ముగ్గురికి గనిగాన పాటలు ఎన్ని తెచ్చినవురా? షహరణ కోడికి బారణ మసాలన్నట్లు గంతగా మావురా. గంత పెద్ద కవర్ ఏం తెచ్చినావు? ఇది ఏ పాటిదిరా? మనం ముగ్గురం కలిసి 2 పెగ్గులు వేసేస్తే మొత్తం సుక్కా లేకుండా అయిపోతుంది. అది కూడా నిజమే వినయ్ గారు, మనం మొదలే దుప్పకొద్దున్నాం, ముగ్గురం కలిసి కొడితే చూడు కాదు, నాలుక మీద విసికి పడగానే నోట్లో నరాలు జివ్వమని ఇంకా లాగాలనిపిస్తుంది, ఇంకా లాగాలనిపిస్తుంది. ఆ బాట చూడగానే నోట్లో ఊట లెక్క నా మొత్తం ఊరుతున్నాయి. అయితే లేట్ ఎందుకు, గ్లాసులలో పోయి తొందరగా తాగేద్దాం. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు. శనార్థి శనార్థి బాబా, శనార్థి రే రమేష్ వినయ్ శనార్థి సమీసుకో. వినయ్ గారు అన్నది నిజమేరా, కమ్మగా మంది మాత్రం అబ్బా ఇంకా సూపర్. పచ్చడి వాతావరణం, లొకేషన్ సూపర్. నువ్వు మొదలు అనుభవించిన ఉండాలని నీ కొండ కోనెల వదిలేశాను. అబ్బా మందుల రారాజంటే విస్కేరా. అబ్బా వినయ్ సూపర్ రా మందు. నీ ఈ దీనంతా విస్కంతా సూపర్. విస్కీ తాగుతుంటే మా గమ్మత్తుకుంది. గమ్మత్ అంటే గమ్మత్తే ఉన్నది, దిగుతున్నట్టున్నదిరా. గమ్మత్తు కాదురా, కాసేపు ఆగితే
మత్తుగా ఉంటది. అరే వా సై సై పాడితే నువ్వు తాగిన మధ్య ఎక్కడ అడ్డేసింది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంటారు ఎక్కడ అడ్డ వేసి కూర్చున్నారు ఎక్కడ అక్క వీళ్ళు అడ్డేసిండ్రు అట పోయి చూద్దాం పా. వినయ్ యాక్షన్ చేసి తల్లి కాదు తాగినాడు మగడు కాదు ఓ గువ్వల చిన్న తాగినాడు మనలేదు మనుషులలో చూసినావు అక్క వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రా. అవును చూస్తున్నారా మన మొగుళ్ళ కోతి వేషాలు. మహాసుతున్నామే తాగుడు బుక్కుడు తందానా అంటూ సోయదప్పి బాగానే ఎగురుతున్నారు. పద వాళ్ళు తాగిందంతా కక్కిచ్చేద్దాం. ఉండండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇక్కడే ఉండి చూద్దాం. ఈ బిస్కి కనిపెట్టినాడు ఎవడో కానీ వాడికి ఒక దండం రా బాబు. వాడు కనుక ఇప్పుడు కలిస్తే బాగుంటుండ్రా. అవును అది ఎట్లా చేస్తున్నారు అవును ఎందుకురా ఏం చేస్తావు? వానికి ఒక పెగ్గు పోద్దామనరా. ఎందుకురా తాదూర సందు లేదు మిడగో డోలు అన్నట్లు మనగా సరిపోతుంది ఇంకా ఆడికి వస్తావురా వినయ్. తమాషా అంటే ఇదే మరి. ఈ వినయ్ గాడు ఉన్న కాడు ఉండడు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేనేదో నవ్వులాడకు నేనంటే మీరంతా ఆగమైపోతున్నారు ఎవరా. అప్పుడే తాగింది ఎక్కిందా మీకు? అంటే మీకు ఎక్కలేదారా? నాకు ఇంకో ఫుల్ బాటిల్ తాగిన ఎక్కదరా నాకు. ఏమనుకున్నారు మీరు? బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు మన మొగాళ్ళు ఎంత దర్జాగా నడి బజార్లో కూర్చుండి మందు తాగుతున్నారు. మందు తాగడమే కాదు కోతి లక్క చిల్లర చిందులు వేస్తున్నారు. రోజు తిట్టి నా నోరు వస్తుంది కానీ ఈ మనిషి అయితే మారట్లేదు. నా మొగుడి మీద రోజుకొక రోగల కర్ర విరుగుతుంది కానీ ఆయనకు మాత్రం చీమ కుట్టినంత కూడా అనిపించడం లేదు. నేనైతే మా అమ్మగారింటికి పోతానని బయటికి వచ్చిన అయినా కూడా నా భర్త మందు మానట్లేదు. మందు తాగేటోడికి మందిలా మానం తీస్తేనే సిగ్గు వస్తుంది. అవునక్క మన మొగుళ్ళకు ఈపు సాపి చేద్దాం పద. ఆగండి, అన్ని చోట్ల ఆవేశం పనికిరాదు. ఏంది నువ్వు అనేది? కొన్ని సందర్భంలో ఆలోచనతో ముందుకు పోవాలి. ఆలోచన ఏంది అది? ఎలా? మా ఇంటికి పోదాం పదండి, అక్కడ చెప్తా. సాగర్ ఇల్లు వచ్చిందిరా. సాగర్ మీ ఇంటికి రాగానే కౌసు వాసన వస్తున్నది ఏందిరా? ఇలా నా పెళ్ళం కోడి కూడా అందినట్లుందిరా. ఏంది కోడికూర? గారికి ఆశ్చర్యపోతాయేమ్రా. అవునరా, ఊరంతా గమగమలాడే వాసన వస్తుందిరా. అయితే చాలా అదృష్టవంతుడిరా. దేనికిరా?
మనం సుక్కేసి వచ్చినాం కదా, నీకు మొక్క కూడా దొరుకుతున్నాం కదా. నేనే కాదురా, మీరు కూడా ఈరోజు అదృష్టవంతులరా. ఎందుకరా? ఎందుకంటే మా ఇంట్లో కొండ మేము కూడా కూర కూడా ఎత్తారా. నాకు కూడా కోడి కూర వేస్తాయి కానీ కానీ అన్న ఏందిరా చెప్పు. లోపల ఉన్న నీ పెళ్ళం అనుకుంటుంది అవురా, ఏమనుకోదా? నా పెండ్లం నన్ను చూస్తేనే సచ్చిన పావలే మూల పడి ఉంటుందిరా. ఏమన్నారు ఇంట్లో కొందరం. అబ్బా మంది ఏముందే, తాగుతుంటే లోపలికి పోతుంది. మన మొగుళ్ళు తాగుతుంటే మందు ఎట్లుంటుందో ఇప్పుడు తెలిసిందే. కానీ ఈ మందు పవర్ ఏందో ఇప్పుడు తెలిసింది. అవునక్క, ఈ మందు తాగుతుంటే బాడీలో మస్తు ఎనర్జీ వచ్చినట్టు వచ్చిందక్క. ఎనర్జీ కాదక్క, ఈ మందు తాగుతుంటే మస్తు ధైర్యం కూడా వస్తుంది. అవును, ఆ ధైర్యంతో పిల్లలను మొగడు కొడతాడు. ఈసారి మన మొగుళ్ళ సంగతి చూద్దాం అక్క. ఎంజాయ్ చేయాలి. పాట పాడు. ఉదారి గట్టు మీద రామశిలకవే, గోరింక పూసుకున్న సంగమామవే. గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింక పూసుకున్న సంగమామవే. ఏం చేస్తున్నావే జ్యోతి? చూస్తే కనబడతలేదా, మందు తాగుతుంది. మీరు మందు తాగుడేంది తప్పు కాదా? మీరు తాగితే తప్పు లేని, మేము తాగితే తప్పు వచ్చిందా? ఏది మా మీదకి బాగా నోరులేస్తున్నది. నోరే కాదు, కావాలంటే చేతి కూడా లేస్తావు. చూసారా? ఇంకోసారి మేము ఎలాంటి విషపాలు సేవించము, అలా రండి దారికి. ఇంకొకసారి తాగారు జాగ్రత్త, తాగారు జాగ్రత్త. విలేజ్ కామెడీ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.